ఇందూరు ఆసుపత్రికి గుండె జబ్బు చేసింది. సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పరిస్థితి మరింత క్షీణించేలా ఉంది. ఇంతకీ దవాఖానాకు వచ్చిన రోగమేంటి? దానికి కారణమేంటి? నిజామాబాద్ ఆసుపత్రిలో గుండె వైద్యం నిలిచిపోయింది. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఖరీదైన పరికరాలు అధికారుల నిర్లక్ష్యంతో తుప్పు పడుతున్నాయి. 2023 అక్టోబర్లో జిల్లా ఆసుపత్రిలో క్యాథ్లాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం 7 కోట్లు ఖర్చు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కార్డియాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లను ఏర్పాటు చేయలేదు. దీంతో పరికరాలన్నీ నిరుపయోగంగా మారాయి. ఇటు రోగులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన క్యాథ్లాబ్ గుండె జబ్బు నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఈ యూనిట్ ప్రారంభించిందో అది ఇవాల్టికి కూడా పనిచేయడం లేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీనికి సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్లు నియమించాలి. ఆసుపత్రిలో క్యాథ్లాబ్ ఏర్పాటు సమయంలో ఇతర జిల్లాల నుంచి 3 కార్డియాలజిస్టులను డిప్యుటేషన్పై కేటాయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యుటేషన్లను రద్దు చేయడం వల్ల వారు తిరిగి పాత స్థానాలకు వెళ్లిపోయారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గుండెకు స్టెంట్ వేయాలంటే ప్రైవేట్ ఆసుపత్రిలో 2 నుంచి 3 లక్షలు ఖర్చవుతోంది. దీంతో నిరుపేదలు అప్పుల పాలవుతున్నారు. ఏదైతే గుండె జబ్బులకు సంబంధించినటువంటి క్యాథ్లాబ్ ల్యాబ్ని ఏర్పాటు చేసి పరికరాలని బిగించి అనేక సంవత్సరాలు అవుతా ఉన్నది. వాటిని ఆపరేట్ చేయడానికి టెక్నికల్ సిబ్బందిని నియమించకపోవడంతో, సరైనటువంటి వైద్యుల్ని నియమించకపోవడంతో ఈరోజు అవి అంతా నిరుపయోగంగా మారుతూ ఉన్నాయి. అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో గుండె జబ్బులకి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం సిబ్బంది నియామకం చేపట్టి ఇందూరు ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగాన్ని తిరిగి అందుబాటులోకి తేవాలని రోగులు కోరుతున్నారు.